ధోర్నికి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. ఒకసారి 3 3 ఈ పేజెస్ రాపిడ్ రివిజన్ చేసుకుందాం. ఇన్ ఎ కంపారిటివ్ వ్యూ. సో, ఇన్‌కమింగ్ ఇంపల్సెస్ ఏవైతే ఉన్నాయో త్రూ సెన్స్ ఆర్గాన్స్ వచ్చేవి. అవి ఈ నాడుల గుండా ప్రయాణం చేస్తూ మూలాధార పాయింట్ నుండి మెడుల్లా ఆబ్లాంగేట్ దాకా ప్రయాణం చేస్తాయి. ఇవి ఈడ అండ్ పింగళ గుండాయే ప్రయాణం చేస్తూ వెళ్తాయి. ఎందుకంటే సుషుమ్న గుండా ప్రయాణం చేయడం అప్పుడే జరగదు. ఈ సుషుమ్న నాడికి అప్పర్ ఎండ్‌లో మెడుల్లా ఆబ్లాంగేట్ రీజియన్‌లో ఒక వాల్వ్ ఉంటుంది. అలాగే మూలాధారం దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది. సో, ఈ 2 వాల్వ్‌లు 2 వే స్విచ్‌లా పనిచేస్తుంటాయి నార్మల్ పర్సన్‌లో. వీటిని కాన్షియస్‌గా ఓపెను, క్లోజు 2 క్లోజ్ చేయటం, 2 ఓపెన్ చేయటం అనే దాంట్లో మాస్టరీ సాధించిన వాళ్ళకి నెక్స్ట్ స్టేజెస్‌లో ఇంపల్స్ ఒక మూవ్‌మెంట్ ఎలా మోడిఫై జరుగుతుంది అనేది చెప్తున్నమాట. స్టేజ్ వైస్. నార్మల్‌గా అయితే ఈ ఇంపల్సెస్ ఏవొచ్చాయో ఈ అప్పర్ తాలూకా ఉంది గదా! అప్పర్ వాల్వ్ ఏదైతే ఉందో మిడిల్ ఆబ్లాంగేట్ దగ్గర అది ఎప్పుడు ఓపెన్ పొజిషన్‌లోనే ఉంటుంది. సో, ఈ ఇంపల్సెస్ అన్నీ హైండ్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ యొక్క వెనకాల కార్టెక్స్‌లో వెనకాల భాగం గుండా ప్రయాణం చేస్తాయి. ఈ ఈ హిండ్ బ్రెయిన్ దగ్గరే మొత్తం మెమరీ పూల్ ఉంటుంది. ఈ మెమరీ పూల్ గుండా ప్రయాణం చేస్తూ వెళ్తాయి. వెళ్తున్నప్పుడు ఈ మెమరీ పూల్స్‌లో అనేక చిన్న చిన్న మైక్రో వాల్వ్స్ ఉంటాయి. అవి ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంటాయి యాక్చువల్‌గా. నార్మల్ కండిషన్‌లో, నార్మల్ పర్సన్‌లో సాధారణ అంటే ఏ విధమైన యోగిక్ ప్రాక్టీసెస్ చేయని వాళ్ళలో. సో, దేర్‌ఫోర్ అవి ఒక ఎమోషన్స్ మీద ఆధారపడి, ఎమోషన్ గ్లూ మీద ఆధారపడి కొన్ని మెమోరీస్ కూడా వీటితో మిక్స్ చేస్తాయి. ఈ ఇంపల్సెస్ ఆ మెమోరీసు ఏవైతే వచ్చాయో ఆ ఇంపల్సెస్ 2 మిక్స్ అయ్యి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ పాయింట్ దగ్గరికెళ్ళి అక్కడ డీకోడ్ చేయబడతాయి. సో, ఇది ప్రాసెస్. ఈ డీకోడ్ చేయబడింది థాట్ రూపంలో బయటకొస్తుంది. ఆ థాట్ ఏమో మనకి ఆజ్ఞా చక్రం గుండా బయటకు రిలీజ్ అయిపోతుంది. ఓ రకంగా ప్యూర్ యూడీఎంని ఇంపల్సెస్‌తో సహా లోపల తీసుకొని, నీ థాట్‌ని యాడ్ చేసి బయటకొదిలేస్తున్నావనమాట. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఎగ్జిస్టెన్స్ మొత్తాన్ని థాట్స్‌తో పొల్యూట్ చేస్తున్నావు అని అర్థం. ఈ ఇంపల్సెస్ అన్నీ ముందు సూక్ష్మ శరీరం గుండా లోపలికి ప్రయాణం చేస్తాయి. జస్ట్ చిన్న పాజ్ టైమ్ స్లాగ్‌లో అది మైక్రో సెకన్‌లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మిల్లీ సెకన్‌లో ఉండొచ్చు. బట్ కానీ టైమ్ స్లాగ్‌లో ఈ 4 ఫిజికల్ నాడుల గుండా ప్రయాణం చేసి ప్రాసెస్ జరుగుతుంటుంది. ఈ 2 ప్రాసెస్ సైమల్టేనియస్‌గా జరుగుతుంటాయి. ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఒకదానితోటి ఎంబౌండెడ్ అయి ఉంటాయి కాబట్టి, ఇక్కడ వీటి లొకేషన్‌ని స్థూల శరీరం పరంగా చూపిస్తున్నాం అన్నమాట. అదే సర్టెన్ ప్రాక్టీసెస్ గనక అవేర్‌నెస్ ప్రాక్టీసెసు, రిఫ్లెక్షన్ ప్రాక్టీసెసు, ఆహ్, కరెక్టింగ్ మెథడ్సు ఒక రకంగా చెప్పాలంటే మొదటి 4 పాదాలు. అష్టాంగ మార్గంలో మొదటి 4 లెవెల్స్. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఇవి కాన్స్టెంట్‌గా కంటిన్యూస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి జరిగే మార్పేమిటయ్యా అంటే, ఈ అనాహత చక్రం ఏదైతే ఉందో అది ఇన్‌ఫ్లూయెన్స్ చేయటం మొదలెడుతుంది. దేన్ని? థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని. అనాహత చక్రం థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయటం మొదలెడుతుంది. ఎప్పుడైతే అనాహత చక్రం ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్‌లోకొచ్చిందో ఇక్కడ స్లైట్‌గా ఈ రేషియో చేంజ్ అవ్వడం మొదలవుతుంది. ఏ రేషియో? ఐఈఎస్ఎం మధ్య ఉండే రేషియో. ఈ ఐఈఎస్ఎం మధ్య రేషియో యాక్చువల్‌గా 2:4:8:2 ఉన్నది. 5:2:2:1 కొస్తుంది. సో, ఇది అన్‌హార్మోనిక్ నుండి హార్మోనిక్‌కి చేంజ్ అవ్వటం అన్నమాట. నెక్స్ట్ స్టేజ్‌లో కంటిన్యూ ప్రాక్టీసెస్ అవుతున్నప్పుడు ఈ అనాహత చక్రం ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతుంది. కంప్లీట్‌గా ఐఈఎస్ఎం ఒక రేషియో 5:2:1 సెటిల్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్‌లో ఇది ఇన్‌ట్యూషన్ స్టేజ్ అని చెప్తాం. ఇక్కడ
ఈ వాల్స్ నువ్వు కాన్షియస్‌గా ఈ తాలూకా వాల్స్ ఉంటాయని చెప్పాం గదా! ఆ వాల్స్ కాన్షియస్‌గా నువ్వు ఓపెన్, క్లోజ్ చేసే సిట్యుయేషన్‌లోకొస్తావు. బై ప్రాక్టీసింగ్ మూలాధార బంధ, జలంధర్ బంధ ఇవి. శూన్యక, కుంభక. సో, ఇవేంటంటే మెంట్ ఫర్ కంట్రోలింగ్ ద వాల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ క్లోజ్ పొజిషన్‌లోకొచ్చేప్పటికి ఇది మెమరీ పూల్ గుండా, హ్యాండ్ బ్రెయిన్ గుండా ప్రయాణం చేయకుండా ఇంకో దావలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తాయి. వెళ్లి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అవుతాయి. డీకోడ్ అవుతాయి. ఈ స్టేజ్‌లో నువ్వు అన్‌ఫెయిలింగ్‌లీ ఏదుందో ట్రూత్ దాన్ని మాత్రమే నువ్వు డీకోడ్ చేస్తావు. నీ మెమరీ యాడ్ అయ్యి చేయవనమాట. యాక్చువల్‌గా ఈ స్టేజెస్ మన థాట్స్‌ని అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంటుంది. మొదట ఈ ఈ ఫస్ట్ స్టేజ్‌లో ఎలా ఉంటుందంటే, నీ థాటు, నీ బయట నుండి వచ్చే ఇంపల్సు, నీ యొక్క మెమరీ, నీ యొక్క మెమరీ ఇచ్చిన ఇంపల్సు, బయట నుండి వచ్చే ఇంపల్సు మిక్స్ అయిపోయి దాన్ని డీకోడ్ చేయబడి థాటొస్తుంది. నువ్వు ఆ థాట్‌ని అబ్జర్వే చెయ్యవు. థాట్‌ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేయటం మొదలెట్టావో, అవేర్‌నెస్ పెరగటం వల్ల, ఈ థాట్ అబ్జర్వ్ చేయడంలో నీకు ఆ థాట్‌లో 2 పార్ట్‌లు క్లియర్‌గా డిస్టింగ్విష్ అవుతుంటాయి. ఒకటేంటంటే ఫ్యాక్ట్ ఏమిటి? అంటే బయట నుండొచ్చిన ఇంపల్స్ ఏమిటి? నెక్స్ట్ నీ మెమరీ పూల్‌లో ఏ ఇంపల్స్ యాడ్ అయ్యింది? సపోజ్ 10 థాట్స్‌లో 2 థాట్స్ నీకు అబ్జర్వేషన్‌లో క్లియర్ అయ్యి కనబడుతున్నా సరే, ఇట్ ఈస్ ఎనఫ్ సక్సెస్‌ఫుల్లే కింద లెక్క. ఒక్కసారి 100% చేయకూడదు. ఆ ఎస్టిమేషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి నువ్వు అలాగా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. నువ్వు ఆ ప్రాక్టీస్ ఎప్పుడు చేయలేదు కాబట్టి. ఏ థాట్ వస్తే ఆ థాట్‌ని కరెక్ట్ అనుకున్న ఉద్దేశంతో నువ్వు ప్రొసీడ్ అయిపోతున్నావు కాబట్టి. సో, నెక్స్టు అనాహత చక్రం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ బాగా వచ్చి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ కంప్లీట్ రెక్టిఫై అయిన సిట్యుయేషన్‌లో ఇది ఇన్‌ట్యూషన్ స్టేజ్ అంటాం. ఇక్కడ థాట్స్ డైరెక్ట్‌గా అజ్ఞాత చక్రం నుండి బయటికి రాకుండా ఇక్కడ వీటి యొక్క మూవ్‌మెంట్ మారుతుంది. వీటి యొక్క మూవ్‌మెంట్ ఎలా మారుతుందంటే వీటి మూవ్‌మెంటు బిందు పాయింట్‌కెళ్తుంది. అక్కడి నుండి సహస్రార పాయింట్‌కెళ్తుంది. అక్కడి నుండి ఆజ్ఞా చక్రం పాయింట్ కూడా బయటకొచ్చేస్తుంది. సో, ఈ ప్రాసెస్‌లో ఓ రకంగా నువ్వేంటంటే మెంటల్ పొల్యూషన్ క్రియేట్ చేయట్లేదని అర్థం. సో, ఈ స్టేజ్‌కి ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ గనక తీసుకొచ్చినట్టయితే, నువ్వు చేస్తున్న సర్వీసు ఈ ఎగ్జిస్టెన్స్‌లో చేస్తున్న సర్వీస్ అమోఘమైన సర్వీస్ కింద లెక్క. అంటే ఈ రకరకాల అన్ని రకాల థాట్స్ థాట్ కలర్డ్ విత్ ఎమోషన్స్, థాట్ కలర్డ్ విత్ డిప్రెషన్స్, థాట్ కలర్డ్ విత్ స్ట్రెస్, థాట్ కలర్డ్ విత్ యాంక్సైటీ ఇవన్నీ యూడిఎంలో యూనివర్సల్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాయి. అవే మళ్ళా ఇంపల్సెస్ కింద మళ్ళా నీలోకెళ్తుంటాయి శ్వాస ద్వారా. సో, నువ్వు అది జరగకుండా నీ లెవెల్‌లో అది జరగకుండా ఆపావన్నమాట. అంటే నీ ఫ్యాక్టరీ నుండి పొల్యూషన్ చేయకుండా నువ్వు ఆపావన్నమాట. నేనొక్కడిని ఆపితే లాభం ఏమిటి? ప్రపంచం అంతా ఆపాలి గదా! అని ఆలోచించొద్దు. ఆప్టిమిస్టిక్‌గా ఆలోచించాలి ఇలాంటి విషయంలో. అందుకనే ప్రతి దానికి నేను గూడా రెస్పాన్సిబుల్ అని అనుకుంటుంటానన్నమాట. నేను గూడా రెస్పాన్సిబుల్ జరిగిన ప్రతి దానికి. అమ్మో! ఎక్కడో ఏదో మధ్య ఆసియాలో ఏదో జరిగింది. దానికి నేనెలా బాధ్యుడిని అని అనుకోకూడదు. సో, ఇది టోటల్ ప్రోగ్రెషన్ అన్నమాట. One may wonder that even after such hard work and internal biological development ఇలా ఇంటర్నల్‌గా బయోలాజికల్ డెవలప్‌మెంట్ జరిగినప్పటికీ, హార్డ్ వర్క్ చేసినప్పటికీ, అబ్స్టాకిల్స్ షుడ్ స్టిల్ కమ్ ఇన్ బిట్వీన్. ఈ ఈ సపోజ్ ఈ స్టేజ్ ఇన్‌ట్యూషన్ స్టేజ్ వచ్చేసింది. ఇంక అయిపోయింది అనేది ఏముండదు. కానీ ఇంకా అబ్స్టాకిల్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకని ఏ ప్రాక్టీస్‌ని వదిలేసేది కాదు. అన్ని ప్రాక్టీస్‌ని అలాగా కంటిన్యూ చేసేది. ప్రాక్టీస్‌ని అలాగా కంటిన్యూ చేయాల్సిందే. దేర్ ఈస్ identity of relation between memory and effect producing cause even when separated by species time and place. ఇది పతంజలి నాలుగో పుస్తకంలో 9దో సూత్రం. సో ఐడెంటికల్ రిలేషన్‌షిప్ ఉంటుంటదా దేనికి మధ్య? మెమరీకి అండ్ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్‌కి. ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ ఈ మెమరీ అనేవి 2 సపోజు స్పీషీస్ పరంగా సెపరేట్ అయ్యున్నా, టైమ్ పరంగా సెపరేట్ అయ్యున్నా, ప్లేస్ పరంగా సెపరేట్ అయ్యున్నా మటుకు ఆ రిలేషన్ ఐడెంటిటీ ఉంటుంది అని చెప్తుంటాడు. సో, యాక్చువల్‌గా ఇది ఓ రకంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం అండ్ పునర్జన్మ సిద్ధాంతాన్ని రెండిటిని బలపరుస్తున్న పతంజలి యోగ సూత్రం అని చెప్పొచ్చు దీన్ని. సో, ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజెస్ ద ఇన్‌కమింగ్ ఇంపల్సెస్ which draw out
ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్. సో, ఈ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాయిల్స్ ఉంటాయి గదా! ఆ ఇన్‌కమింగ్ ఇంపల్సెస్ అవి డ్రా చేస్తుంటాయి. ఈ మెమరీ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, హెండ్ గుండా కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు 3 స్టేజ్‌లో. సో, అక్కడ ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ ఏమున్నాయో వాటిలో అవుతాయి. ఈ ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ ఎలా గుర్తుపడతాయి? థాట్ ప్యాటర్న్స్ ఎమోషన్ గ్లూ అనే నెట్వర్క్‌తో అవి యాక్సెస్ చేయబడుతుంటాయి. అండ్ లా ఆఫ్ సైకిల్స్. ఈ లా ఆఫ్ సైకిల్స్ అంటే పునర్జన్మకి ఈ లైఫ్‌లో అండ్ లైఫ్ అండ్ లైఫ్ వితిన్ లైఫ్ తీసుకుంటే వీల్స్ వితిన్ వీల్స్ అని చెప్పాడు బుద్ధ ఎక్స్‌ప్లనేషన్‌లో. వీల్స్ వితిన్ వీల్స్. పెద్ద వీల్‌లో మళ్ళా చిన్న చిన్న వీల్స్, మళ్ళా ప్రతి చిన్న వీల్స్‌లో ఇంకా చిన్న చిన్న వీల్స్ అలా ఉంటుంది అని. అంతేగాని ఒక పర్టిక్యులర్ పాత్‌లా ఉండదు ఇది పునర్జన్మ పాత్ర. జన్మ, జన్మ, మళ్ళా జన్మ, మళ్ళా జన్మ అనేది ఇదే రీఇన్‌కార్డినేషన్ ప్రాసెస్. ఇది వీల్స్ అండ్ వీల్స్‌లా ఉంటుంది. దేర్ ఈస్ నో రెమెడీ. ఈస్ దేర్ నో రెమెడీ? ఇంత కాంప్లికేటెడ్‌గా ఉంది గదా! చూడంగానే అమ్మో! ఈ ఈ విషయం వల్ల ఏమైనా కొలాప్స్ అయిపోతాం అనిపిస్తుంది గదా! దీనికి రెమెడీ ఏం లేదా? షుడ్ వన్ బౌ వన్స్ హెడ్ బిఫోర్ సచ్ అన్‌అవాయిడబుల్ హ్యాపెనింగ్స్? సో, ఇంకా పాత కర్మఫలం, కర్మ వల్ల ఇలా జరిగింది. కాబట్టి నేను ఈ జన్మలో చాలా వర్క్ చేస్తున్నా, హార్డ్ వర్క్ చేస్తున్నా, సిన్సియర్‌గా ఉంటున్నా సరే నాకేదో నష్టం జరిగింది. నాకేదో ఒక ఆహ్, సంఘటన జరిగింది. దానికి తలవంచటమేనా? అనుభవించటమేనా? అనిపిస్తుంది. యెస్. దేర్ ఈస్ ఎ వే. కానీ అక్కడ ఒక వే ఉంది. వన్ మస్ట్ హావ్ ట్రాన్సెండెంటల్ టీచర్. యాక్చువల్‌గా దాని నుండి బయటపడాలంటే ట్రాన్స్‌డెంటల్ టీచరు ఉండాలి. ఈ ట్రాన్స్‌డెంటల్ టీచర్ అనేది ఈ డివైన్ ఫ్రాగ్మెంటే అలా వర్క్ చేస్తుంది. అందుకని నీలో ఉన్న గురువు అంటారు. నీలో ఉన్న గురువుకే అన్వేషణ, నీలో ఉండే నిజమైన గురువు ఇలా అంటారు. సో, కేవలం ఈ 3 3 స్టేజ్ దాకా ఏ టూల్స్ వాడాలి? ప్రోగ్రెషన్ సరిగ్గా అవుతుందా లేదా? మానిటరింగ్ చేయటానికి, నిన్ను గైడ్ చేయటానికే ఈ ఎక్స్‌టర్నల్ గురువులు. బట్ అక్కడి నుండి ట్రాన్సెండల్ గురువే ఇంపార్టెంటు. ప్రధాన గురువు ఎవరయ్యా అంటే ట్రాన్సెండల్ టీచరే. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.